ఈరోజు మనం పప్పుచారుని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఇందులో అంత స్పెషల్ ఏముంది, అందరికీ తెలిసిందే కదా అనుకోకండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం పెట్టాను. సో ఎలా ఉంటుందో రెసిపీని మీ అందరితోనే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పప్పు తీసుకుని దాన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1:2 రేషియోలో వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్స్ 5 నుంచి 6 వరకు రానివ్వాలి. ఆ తర్వాత పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకోవాలండి. అది స్మాష్ అయ్యేలోపు మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్టేషన్ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం అవన్నీ చేసి మీ అందరితో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి తప్పకుండా. ఇప్పుడు లైట్గా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో పసుపు, సాల్ట్, అలాగే ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని అవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇంకా వంకాయ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను వంకాయ అలాంటివి ఏమి యాడ్ చేయను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినరు. అందులోనే చింతపండు రసాన్ని కూడా పిండుకోవాలి. మనకి పులుపుకు తగ్గట్టు చింతపండు రసాన్ని అందులో యాడ్ చేసుకున్నాక మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీలో మనం కావాలంటే మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది మనం తినే పులుపు మీద బేస్ అయి ఉంటుంది. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకుని బాగా మరగనివ్వాలి. మా ఇంట్లో అయితే పప్పుచారుని కొంచెం పల్చగా తినడానికే ఇష్టపడతారండి. మీ ఇంట్లో పప్పుచారుని ఎలా తినడానికి ఇష్టపడతారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా పప్పుచారు ఒక పక్కన బాగా మరుగుతున్నప్పుడు పోపుని కట్ చేసుకుని చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి. బాగా మరిగిపోయిన పప్పుచారుని స్టవ్ ఆఫ్ చేసుకుని కట్టేసుకున్న తర్వాత బాగా వేగిన పోపుని అందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవడమే, సింపుల్. ఈలోపు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు పప్పుచారు రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని పప్పుచారులోకి మీకు ఏం తినడం అంటే ఇష్టమండి సైడ్ డిష్ కింద? అప్పడాలు, వడియాలు, గొట్టాలు, ఈ మూడాట్లో ఏమి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే 3 ఫ్రై చేస్తున్నానండి. చూసారా, పక్క నుంచి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. అప్పడాలు, గొట్టాలు అయితే బయట కొన్నవే కానివ్వండి. వడియాలు మాత్రం రెసిపీ మన ఛానల్లో ఉంది, ఎలా పట్టాము ఏంటి అనేసి. మన ఛానల్ని విజిట్ చేసి వడియాలు ఎలా పట్టాము అనేది వీడియోలో ఫుల్గా క్లియర్గా ఉందండి, తప్పకుండా వాచ్ చేయండి. అండ్ వడియాలని మీరు కూడా మీ ఇంట్లో పట్టుకుని ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఇంకా బాగా గ్రో అవ్వడానికి ఏమైనా చిన్న చిన్న టిప్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం వంట చేసి మనకు నచ్చిన వాళ్ళకి కంప్లీట్గా తృప్తిగా పెడితే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది కదండి. అవును, ఫస్ట్ ప్లేట్లో అప్పడమే ఎందుకు పెట్టానన్న డౌట్ ఏమన్నా మీకు వచ్చిందా? దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ కంచంలో అన్నం ఎప్పుడు పెట్టనివ్వరండి మా ఇంట్లో. మా హస్బెండ్ ఫస్ట్ కంచంలో ఏదైనా పెట్టిన తర్వాతే రైస్ వడ్డించాలి అని చెప్తారు. ఈ నియమాన్ని మాత్రం మా ఇంట్లో ఫాలో అవుతూ ఉంటాము. అందుకే ఫస్ట్ అప్పడం పెట్టిన తర్వాత రైస్ పెట్టి సాంబార్ వేసాను. టేస్ట్ ఎలా ఉంది అని అడిగితే అద్భుతం అంటండి. చెప్తే నమ్మరేమో, నార్మల్గా గ్లాసులో వేసుకుని తాగేసాము మేము. అంత బాగా సెట్ అయిందనమాట పప్పుచారు. ఫస్ట్ టైం పెట్టిన ఇంత బాగా సెట్ అయిందంటే నేను వంటలు బాగానే చేస్తానని కదండి. కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్.